హెయిర్ లాస్ కి జిఎఫ్సి థెరపీ ఏంటా అని క్యూరియస్ గా ఉన్న మై డియర్ వ్యూవర్స్ ఫాలో చేసి వీడియో కంప్లీట్ గా చూడండి. జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఇది యూజువల్లీ హెయిర్ లాస్ కి ఇచ్చే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్. హెయిర్ థిన్నింగ్, ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటాము, పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్, లేదంటే హార్మోనల్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే హెయిర్ లాస్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. అయితే వన్స్ కొన్ని సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది ఏ పేషెంట్కి జిఎఫ్సి ఇవ్వచ్చు అనేది. ఆ బేస్డ్ ఆన్ దట్ క్రైటీరియా పేషెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేషెంట్ యొక్క బ్లడ్ శాంపిల్ డ్రా చేసి దాన్ని జిఎఫ్సి టెస్ట్ ట్యూబ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని ఒక 6 to 10 times ఇన్వర్ట్ చేస్తూ మిక్స్ చేశాక దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత దాని నుండి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి సపరేట్ అవుతాయి. అప్పుడు ఈ సపరేట్ అయిన గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ని స్టెరైల్ సిరంజ్లోకి తీసుకుని అది పేషెంట్ స్కాల్ప్లోకి ఎక్కడైతే హెయిర్ థిన్నింగ్ ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తారు. బిఫోర్ ఇంజెక్టింగ్ ద జిఎఫ్సి కాన్సన్ట్రేట్ టాపికల్ అనస్థీషియా అనేది అప్లై చేస్తారు పేషెంట్కి కొంచెం పెయిన్ రాకుండా. అయితే జిఎఫ్సి కూడా పిఆర్పి లాంటి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ హెయిర్ లాస్కి. కానీ పిఆర్పిలో ఏంటి అని అంటే మనము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని పేషెంట్ స్కాల్ప్లోకి ఇంజెక్ట్ చేస్తాం. అది ఇంజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు బాడీలో ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్ని రిలీజ్ చేస్తాయి. కానీ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్లో డైరెక్ట్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం పేషెంట్ స్కాల్ప్లోకి ఇంజెక్ట్ చేస్తాం. అండ్ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ తక్కువ పడతాయి జిఎఫ్సి థెరపీతో, కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ దిస్ ఈస్ అ ఫాలో అప్ కేస్ ఆఫ్ జిఎఫ్సి థెరపీ.